పేదల ఊటిగా చెప్పుకునే ఉద్దానం ప్రాంతంలో మనిషి 100 ఏళ్ల పాటు బతికే పచ్చ తివాచి పరిచే పర్యావరణం. అటువంటి ప్రదేశంలో 2 దశాబ్దాల క్రితం మాయదారి మహమ్మారి మూత్రపిండాల వ్యాధి ప్రబలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఈ మూత్రపిండాల వ్యాధిని బారిన పడి ఈరోజు ఆ వ్యాధి మరణ మృదంగం మోగిస్తుంది. ఇప్పటికే ఒకప్పుడు అందరి ద్రాక్షగా ఉన్న డయాలసిస్ యూనిట్లు అందుబాటులోకి వచ్చినా ఈ రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఈరోజు డయాలసిస్ కోసం వేచి ఉండాల్సిన పరిణామాలు చోటు చేసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వందల సంఖ్యలో రోగులు ఆ రోగులకు చికిత్స పోసేందుకు చేసినటువంటి డయాలసిస్ కేంద్రాలన్నీ కూడాను ఈరోజు కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. దశాబ్ద కాలం క్రితం మాత్రం ఈ డయాలసిస్ కేంద్రం వైజాగ్ వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కవిటి, మందస, పలాస, టెక్కలి, సోంపేట, శ్రీకాకుళంలో 103 డయాలసిస్ బెడ్లు ఉన్నాయి. అదే కాకుండా ఇంకా నెఫ్రో ప్లస్ ఒక సంస్థ కూడా 19 బెడ్లతో ఈ డయాలసిస్ సేవలు మాత్రం అందుబాటులో తెస్తుంది. కాకపోతే మండు వేసవి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో డయాలసిస్ చేసుకున్నటువంటి రోగులకు మాత్రం ఇది ఒక గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడాను ప్రస్తుతం డయాలసిస్ రోగుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు. జిల్లా నలుమూలల ఒకప్పుడు డయాలసిస్ అంటే మూత్రపిండాలు వ్యాధిగ్రస్తులు అంటే కేవలం ఉద్దానం ప్రాంత వాసులు అనుకునే, కాకపోతే ఈరోజు మన్యం, మైదానం అన్న తేడా లేకుండా శ్రీకాకుళం జిల్లా నలుమూల నుండి ఇప్పటి వరకు చూసుకుంటే రోగుల సంఖ్య 291 మంది ఉన్నారు. అందులోనూ నిరీక్షలో ఉన్న 73 మంది ఉన్నారు. గత నెలలో మాత్రం 174 మంది ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డారన్నటువంటి లెక్కలు కూడా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో 5 స్టేజ్ల్లో ఈ ఏదైతే మూత్రపిండాల వ్యాధిని మాత్రం నిర్ధారించే క్రమంలో డయాలసిస్ అన్నది మాత్రం చివరిగా తేల్చినటువంటి ఒక చికిత్సగా పరిణామాలు తీసుకుని దానికి చికిత్స అందించేందుకు తీసుకున్నటువంటి క్రమమే డయాలసిస్. ప్రస్తుతం మాత్రం జిల్లాలో ఈ డయాలసిస్ కేంద్రంలో మండు వేసవి, పొగటపొడు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా డయాలసిస్ రోగికి అసలే డయాలసిస్ అంటేనే చాలా వేడితో కూడుకున్నటువంటి ఒక ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ నేపథ్యంలో ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఆ రోగులకు ఎటువంటి వైద్యాలు అందిస్తున్నారని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ విద్యాసాగర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక డయాలసిస్ అంటే కిడ్నీ రోగులకి చివరిగా చేసేటట్టు ఒక వైద్య పరీక్ష. దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు, ఎన్ని దీనిగా వీటిని విభజించే పరిస్థితి? యూజువల్గా ఈ కిడ్నీ వ్యాధులు అనేవి 2 రకాలండి. ఒకటి తాత్కాలికమైనటువంటి కిడ్నీ వ్యాధులు, రెండవది శాశ్వతమైనటువంటి కిడ్నీ వ్యాధులు. ఈ తాత్కాలికమైన కిడ్నీ వ్యాధులు అంటే యూజువల్గా మనకి ఫీవర్స్ వచ్చినప్పుడు, ఏమైనా మలేరియా లాంటి జ్వరాలు వచ్చినప్పుడు, విరేచనాలు అయినప్పుడు, లేదంటే ఏమైనా పెయిన్ కిల్లర్స్ లాంటి డ్రగ్స్ వాడినప్పుడు టెంపరీగా క్రియాటిన్ పెరుగుతుంది. ఇటువంటి వారికి అందరికీ కూడా డయాలసిస్ అవసరం లేదు. యూజువల్గా కొంతమందికి మందులతోనే ఈ క్రియాటినిన్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఇందులో కొంతమందికి మాత్రమే డయాలసిస్ అవ్వాలి. ఫైనల్గా ఏదైనప్పటికీ కూడా వీళ్ళ క్రియాటిన్ అనేది సాధారణ స్థితికి చేరిపోతుంది. సో అందుకు వీళ్ళని తాత్కాలికమైన కిడ్నీ వ్యాధులు అంటాం. ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి బాధతో బాధపడిన రోగి మాత్రం ఈ విషయంలో అది కిడ్నీ రోగ్యం అయ్యి ఉంటుందని చెప్పుకునే పరిస్థితి లేనటువంటి మదనపాటుకు గురవడం, ఈరోజు వాళ్ళు చాలా పీక్ స్టేజ్కి వెళ్ళే పరిస్థితి. అటువంటి కేసులు కూడా ఎక్కువ ఉండాను. అవును, కిడ్నీ అనగానే ఒక విధమైనటువంటి సోషల్ స్టిగ్మా ఉంది, సామాజిక ఒకటువంటి భయం ఉంది. అదైతే ఖచ్చితంగా వదిలేయాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే కిడ్నీ వ్యాధి అనగానే అందరూ భయపడిపోవాల్సిన అవసరం లేదు. దీంట్లో చాలా వరకు కూడా రికవరీ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. తాత్కాలికమైన కిడ్నీ వ్యాధులు, ఆర్పిఆర్ఎఫ్ అని ఇంకొక ఎంటిటీ ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఇనీషియల్ స్టేజ్లోనే మనం గుర్తించి వాటిని తగు పరీక్షలు చేసి వాటికి మందులతోనే వీలైనంత వరకు, లేదంటే 1-2 డయాలసిస్లు చేసి వాళ్ళని నార్మల్ స్టేజ్కి తెచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కిడ్నీ వ్యాధి అనగానే భయపడకుండా డాక్టర్ని సంప్రదించి అది ఎటువంటి వ్యాధి, తాత్కాలికమా శాశ్వతమైందా అనేది గమనించుకొని చికిత్స పొందడం ద్వారా మనం ఫ్యూచర్లో మనం కంటిన్యూస్గా డయాలసిస్కి వెళ్ళే అవకాశాన్ని యూజువల్గా మనం తప్పించే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్గా ఏదైతే డయాలసిస్ వచ్చినటువంటి పేషెంట్లు ఉన్నారు, ఇప్పుడు జిల్లాలో ఒకప్పుడు ఈ డయాలసిస్ అనేది మాత్రం అందం ద్రాక్ష 100 కిలోమీటర్ ప్రయాణం చేసి ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో ఈ స్థల సేవలు అందదు. కానీ ఈరోజు మాత్రం జిల్లాలో అది ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం ఆ రోగుల పాలిట ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చా? వాటికి ఆ మెరుగైనటువంటి వైద్యం అందే పరిస్థితి ఇప్పుడు ఒకప్పుడుతో పోలిస్తే, గతంలో పోలిస్తే చాలా భిన్నమైన పరిస్థితులు, చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్య అవకాశాలు ఉన్నాయి మనకి. ఒకప్పుడు యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ, ఎఫోర్డబిలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా అందుబాటులో వైద్య సదుపాయాలు ఉన్నాయి. యాక్సెసిబిలిటీ ఉంది, అవైలబిలిటీ దగ్గరలోనే ఉన్నాయి. ఎఫోర్డబిలిటీ అంటే అందరికీ ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనకి ఈ చికిత్స ఫ్రీగా దొరుకుతుంది. మనకి లేనిది ఏంటంటే అవేర్నెస్, అంటే అవగాహన లేకపోవడం వల్ల ఈ కిడ్నీ వ్యాధుల గురించి ఇంకా భయపడుతున్నారు. సో ఈ యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ, ఎఫోర్డబిలిటీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. ఒకప్పుడు డయాలసిస్ అంటే వైజాగ్ వెళ్ళాలి,
ఇనిషియేషన్ అంటే ఫస్ట్ 4 డయాలసిస్లు చేతికి మిషన్ పెట్టడానికి కూడా వైజాగ్ వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మండలాల్లోనూ మండల కేంద్రాల్లోనే ఊరికి మహా అయితే ఒక 15 నుంచి 10 కిలోమీటర్ల సమీపంలోనే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. పలాసలో కూడా కిడ్నీ సెంటర్ ఉంది. అక్కడ కూడా ఆ ఏరియా ఉద్దానం ఏరియా అంతటిని కవర్ చేస్తుంది. ఇక్కడ సెంట్రల్ ఈ జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా అన్ని రకాల సదుపాయాలతో మనం ఇక్కడ డయాలసిస్ యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఏ ఎమర్జెన్సీ కేసు అయినా సరే మనం ఇప్పుడు డీల్ చేసి ఇక్కడే మనం ఈ లాస్ట్ ఒక సంవత్సరం 2 సంవత్సరం ఈ 3 మిషన్స్ ఇచ్చినప్పటి నుంచి మనం వైజాగ్ ఒక కేసు కూడా రిఫర్ చేయకుండానే ఇక్కడే డయాలసిస్ చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మా డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ తరఫున మేము ఆశిస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఒకప్పుడు మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు అంటే ఉద్దానంకే పరిమితం అయ్యాలి, కానీ ఇప్పుడు జిల్లా నలుమూలను కూడా ఉండే పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది ఒక అంటువ్యాధిలా ప్రబలిందని అనుకోవచ్చా, లేకపోతే ఆ ప్రాంతంలో కూడా అటువంటి పరిణామాలే వారికి ఆ రోగం బారిన పడే పరిస్థితి? అంటే కిడ్నీ వ్యాధులు అనేవి ముఖ్యంగా వచ్చేది ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా షుగరు బీపీ ఉన్న పేషెంట్స్కి మాత్రం ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ షుగరు బీపీ రావడానికి గల కారణాలు ఏంటంటే మారుతున్న ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, ఈ 2 ప్రధాన కారణాలే. ఏ వ్యాధికైనా కూడా ఈ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమే ఈ ఏ వ్యాధులకి గుండె అవనివ్వండి, కిడ్నీ అవనివ్వండి. సో అది మనం కొంచెం అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్లో. ధూమపానం చేయటం, ఆల్కహాల్ తీసుకోవటం, తగినంత పరిమాణంలో వాటర్ తీసుకోకపోవటం, వ్యాయామం చేయకపోవటం, జంక్ ఫుడ్స్కి ఎక్కువగా బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు చాలా లావుగా ఒబేస్గా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. సో కిడ్నీ వ్యాధి ఒక పరిమితం ఒక ప్రాంతానికి కాదు, ఇది మొత్తం త్రూఅవుట్ ప్రతి డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్ట్ అనే కాదు అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఈ మధ్య కాలంలో కిడ్నీ వ్యాధి పెరుగుతూ ఉంది. దీని అంతటికీ కూడా ఈ ఆహార నియమావళి, మారుతున్న జీవనశైలి ప్రధాన కారణాలు. సో వీటిని మనం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. డయాలసిస్ యూనిట్ నడవాలి అంటే నెఫ్రాలజీ డాక్టర్ ఎట్టి పరిస్థితులు అందుబాటులో ఉండాలి. ఆ నెఫ్రాలజిస్ట్ డాక్టర్లు తదనుగుణ మేరంగా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం డయాలసిస్ కేంద్రాలను వెంటాడుతుంది. ఒక నెఫ్రాలజిస్ట్గా ఏమంటారు? అంటే ఒకప్పుడు నెఫ్రాలజీ అనేది ఎంబీబీఎస్ చేసి, ఎండీ చేసి, డిఎం చేయాలి. అంటే టోటల్ ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు చదవాలి. సో ఒకప్పుడు అంతవరకు అంత స్పెషలైజేషన్స్, సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఎక్కడ ఉండేవి కాదు. సో తక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా పరిస్థితి మారింది. చాలా ఎక్కువ మంది డాక్టర్స్ వస్తున్నారు. మీకు తెలిసి ఉంటుంది, ఒక ఊర్లో ఫస్ట్ డాక్టరు ఒకరే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక ఊర్లోనే 10 మంది డాక్టర్స్ ఉన్నారు. సో అలాగా డాక్టర్స్ అవైలబిలిటీ పెరిగింది. ఇప్పుడు శ్రీకాకుళంలో మన జిల్లాలో చూసుకున్నట్లయితే 10 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నాం. మొత్తం ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టర్ కలిపి. గవర్నమెంట్లో మొత్తం 6 నెఫ్రాలజిస్టులు ఉన్నాం. పలాసలో 3 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నాం. సో పెరిఫరీ సెంటర్స్లో కూడా సోంపేట, కవిటి, పలాస సెంటర్స్, నెక్స్ట్ టెక్కల్ సెంటరు, పాలకొండ, ఒకప్పుడు పాలకొండ సెంటర్, ప్రతి సెంటర్కి కూడా నెలలో 2 సార్లు వైజాగ్ నుంచి నెఫ్రోప్లస్ వాళ్ళు ఒక డయాలసిస్ ఒక నెఫ్రాలజిస్ట్ని తీసుకొస్తారు. అతని పర్యవేక్షణలో నెలకి 2 సార్లు విజిట్ ఉంటుంది. సో కాబట్టి నెఫ్రాలజిస్టుల కొరత అనేది ఏమీ లేదు, చాలా బాగుంది. ఇప్పుడు అంత సర్వీసెస్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి నెఫ్రాలజిస్ట్ కూడా సర్వీసెస్ కూడా అందిస్తున్నాయి. ఒకప్పుడు అందం ద్రాక్షగా ఉన్నటువంటి డయాలసిస్ యూనిట్లు ఈరోజు అందుబాటులోకి వచ్చిన మరణాల సంఖ్య పెరగడానికి కారణం ఏమని అనుకుంటున్నారు? వాళ్ళ నుండి భయమా, లేకపోతే వారికి ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత మీ దగ్గర డయాలసిస్ రావడానికి? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఒకప్పుడుతో పోలిస్తే చెప్పాను కాబట్టి ఇంతకు చెప్పాను, అన్నీ ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అవగాహన కొంచెం తక్కువగా ఉంది ప్రజల్లో. వీళ్ళు ఏంటంటే డయాలసిస్ అనగానే, నేను ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ చేసుకోవాలనగానే, వద్దు సార్ మా ఊర్లో చాలామంది డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ చేసుకున్న వెంటనే చనిపోయారు అని చెప్పి వాళ్ళు డయాలసిస్కి రావట్లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో అంటే ఏంటంటే పేషెంట్స్ అటెండర్స్ కూడా ఈ తిప్పడం ఇవన్నీ కొంచెం కష్టం కాబట్టి డయాలసిస్ పంపించట్లేదు. కానీ ఒక స్టేజ్ వస్తుంది ఏంటంటే డయాలసిస్ చేసుకోకపోతే ఇంకా రేపో ఎల్లుండో ఆయాసం వచ్చేసి అలాంటి సీరియస్ కండిషన్స్లో తీసుకొస్తున్నారు. అటువంటి టైంలో మేము కూడా చేసే తక్కువగానే ఉంటుంది. సో ఈ అవగాహన, డయాలసిస్ అనేది, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఒక డాక్టర్గా నేను డయాలసిస్ చేసుకోవాలని ఎవరికైనా పేషెంట్కి చెప్పాను అనుకోండి, ఆయన చేయించుకోకుండా నెల రోజుల తర్వాత వచ్చి డయాలసిస్ చేసుకుంటే ఆయన ఆయురార్థం, ఆయన ఆయుష్ 1 సంవత్సరం తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఈరోజు చేసుకుంటే ఒక 10 years ఉన్నారనుకోండి, ఒక నెల లేట్ చేస్తే 9 సంవత్సరాలే ఉంటుంది ఆయన ఆయుష్. సో డయాలసిస్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, డయాలసిస్ ఏ పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెయిల్యూర్ ఉందనుకోండి, దానికి ఏమీ ట్రీట్మెంట్ లేదు. అంటే అక్యూట్గా ఉంచే ఎంఐ అట్లకి స్టంట్ వేస్తాం, కానీ హార్ట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ లేదు. లివర్ ఉంది, లివర్ ఫెయిల్ అయిపోయిన దానికి ట్రీట్మెంట్ ఏమీ లేదు. లివర్ మార్పిడి, హార్ట్ మార్పిడి. కానీ ట్రీట్మెంట్, చికిత్స ఉన్న ఒకే ఒక జబ్బు ఏదైనా ఉందంటే అది కిడ్నీ జబ్బు. కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినా సరే డయాలసిస్ ఈ మిషన్ ద్వారా మనం ఖచ్చితంగా అతని లైఫ్ సర్వైవల్ని చాలా వరకు పెంచవచ్చు. డయాలసిస్ మీద 20 years ఉన్న పేషెంట్స్ కూడా ఉన్నారు.
సో డయాలసిస్ మీద ఉన్నప్పుడు చాలా ఆహార నియమాలు పాటిస్తూ చాలా రకమైన డాక్టర్ సూచించిన ఆ మందులను వాడుకొని జాగ్రత్తలు పాటిస్తే 20 సంవత్సరాలు కూడా డయాలసిస్ మీద చక్కగా ఉండొచ్చు. ఎప్పుడైతే మనం డయాలసిస్ చెప్తామో అప్పుడు స్టార్ట్ చేసేసుకోవాలి. అపోహలతో, అనవసరమైన భయాలతో డయాలసిస్ని లేట్ చేసుకుంటే ఖచ్చితంగా మరణాలు సంభవిస్తాయి. దీని దిశగా కూడా మేము అవేర్నెస్ కల్పించడానికి గౌరవ కలెక్టర్ గారి ద్వారా కూడా మనం చాలా రకమైన చర్యలు తీసుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల పేరు చెప్తే ఒకప్పుడు ఉద్దానం ప్రాంతం మాత్రమే గుర్తుకొచ్చేది. అటువంటి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లా నలుమూలకి వ్యాపించినటువంటి ఏదైతే ఈ మూత్రపిండాల వ్యాధి ఉందో అది ఆహార అలవాట్ల నేపథ్యంలో చెడు వ్యసనాలు బానిసలైన వారికే అది సోకుతుంది. ఈ విషయంలో మాత్రం ఒకవేళ లివర్ ఫెయిల్ అయినా, హార్ట్ ఫెయిల్ అయినా కూడా చికిత్స లేదు. కానీ కిడ్నీలు ఫెయిల్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేసే డయాలసిస్ యూనిట్లు అందుబాటులో ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన ఉండాలి. వారికి వచ్చినటువంటి రుగ్మతను ఓపెన్గా చెప్పినాడే చికిత్స చేసేందుకు ఆస్కారం ఉంది. దాన్ని దాచుకొని మదనపడి చివరి క్షణంలో వచ్చి ఆయుక్షీణం చేసుకునే రోగులు మాత్రం కాపాడేందుకు తాము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో వారి సహాయ సహకారాలు లేకపోవడం వారి మరణాలకు కారణంగా డాక్టర్ గారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ప్రస్తుతం అందన ద్రాక్షగా ఉన్నటువంటి ఈ డయాలసిస్ యూనిట్లు అందుబాటులోకి రావడంతో మాత్రం తదనుకున్నటువంటి చికిత్స అందించడంతో పాటు నెఫ్రాలజీ కొరత మునుపుటి కంటే లేదు అని మాత్రం స్పష్టమవుతుంది. చాలామంది ఈరోజు నెఫ్రాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. ఆయా కేంద్రాల్లో రోగులు చికిత్స అందించేందుకు వారు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరోవైపు పలాసలో కిడ్నీ రోగులకు సంబంధించిన రీసెర్చ్ కేంద్రాన్ని కూడా నిర్మించారు. ఈ పరిణామాలన్నీ కూడా భవిష్యత్తులో ఎవరైతే కిడ్నీ రోగాన్ని బారిన పడతారో వారికి మాత్రం మెరుగైన వైద్య సేవలు అందించిన చిక్కోలు జిల్లాలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఏదైతే ముగిస్తున్నటువంటి ఈ మూత్రపిండాల వ్యాధి నుండి ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలను చర్యలు చేపడుతుంది. అందులో ఏమాత్రం అతిశక్తి లేదు. రోగులు మాత్రం ఈ సేవలు వినియోగించుకునే విధంగా ముందుకు రావాలని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ విద్యాశాఖ మాత్రం స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో ఆ రోగం బారిన పడినటువంటి రోగులు బంధువులు కూడా వారితో పాటు సహకరించి ఆ రుగ్మతకు గురైనటువంటి వారిని ఆరోగ్యాన్ని కాపాడతారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాంత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.